రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సినీ ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశం ముగిసింది. స్పెషల్ గా టికెట్ల రేట్ల పెంపు ఉండదన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ని సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాలని సూచించారు. పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలన్నారు రేవంత్. బౌన్సర్ల ఓవర్ యాక్షన్ సహించమన్నారు. అన్ని అనుమతులు ఉంటేనే సినీ ఈవెంట్లకు నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇక సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసానిచ్చారు రేవంత్ రెడ్డి. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేమన్నారు. తమకు ఎవరిపైనా ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ కావాలన్నారు. చిత్ర పరిశ్రమను రాజకీయాలకు దూరంగా పెట్టాలని సూచించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ పేరుతో అవార్డులు ఏర్పాటు చేశామన్నారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 8 సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చామని తెలిపారు సీఎం రేవంత్. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనేది అపోహ మాత్రమే అన్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. బెనిఫిట్ షోలు అనేది చిన్న విషయమని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సంక్రాంతి సినిమాలు ముఖ్యం కాదని, ఇండస్ట్రీ మేలు జరగాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. 15 రోజుల్లో సినీ ఇండస్ట్రీ అభివృద్ధిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. తెలుగు ఇండస్ట్రీ పాన్ వరల్డ్ రేంజ్ కి తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారన్నారు దిల్ రాజు. హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని 2వ పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ 2 హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. 3వది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. ఇమ్మీడిएटली 15 डेज में सीएम साहब एफडीसी एज ए चेयरमैन अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट के बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूँ. वो मेरा जॉब है. या नेक्स्ट स्टेप कमिटी వాళ్ళు మినిస్టర్స్ ని కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు.
దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి